కింది చూసినా ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల వరకు 49.26% పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. ఇక నల్గొండ జిల్లాలో 47.44%, అదేవిధంగా సూర్యాపేటలో 52.80%, యాదాద్రి జిల్లాలో 47.92%, భద్రాద్రి జిల్లాలో 47% పోలింగ్ నమోదైంది. ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు నిలిచారు. జూన్ 5న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక మరింత సమాచారం భద్రాద్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లు, ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్లు 40,106 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 22,590 మంది, స్త్రీలు 17,516 మంది ఉన్నారు. ఈ యొక్క 55 పోలింగ్ కేంద్రాల్లో జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లు తమ ఓటు హక్కును ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వినియోగించుకుంటున్నారు. శాతము గతంలో కంటే తక్కువగా ఓటింగ్ నమోదైందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ అభ్యర్థులను చూసుకున్నట్లయితే ఈ యొక్క తీన్మార్ మల్లన్న కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ పార్టీ నుంచి గుజ్జల రేమేందర్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, వీళ్ళు తీన్మార్ మల్లన్న ఈ యొక్క మీడియా ఓపెన్ చేసి మీడియాలో పరిచయమైనటువంటి రాష్ట్ర ప్రజలకు సుపరిచితులైనటువంటి తీన్మార్ మల్లన్న గతంలో 2 సార్లు కూడా ఎమ్మెల్సీకి పోటీ చేసినటువంటి ఈ యొక్క అవకాశం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు 3వ సారి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క తీన్మార్ మల్లన్నపై ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అవి బురద తల్లే ప్రయత్నంలోనే ఈ యొక్క తీన్మార్ మల్లన్నపై నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ యొక్క తీన్మార్ మల్లన్నకు నెగిటివ్ ఉన్నదని జిల్లాలో ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఈ యొక్క పార్టీలు పులిమినటువంటి ఈ యొక్క బురద తప్ప తన క్రేజ్, మీడియాలో ఉన్నటువంటి క్రేజ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం కూడా ఉందని చెప్పేసి ప్రజల్లో వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా తీన్మార్ మల్లన్న లోకల్ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి తనకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే ఈ యొక్క ప్రేమేందర్ రెడ్డి కావచ్చు, అలాగే రాకేష్ రెడ్డి కావచ్చు, వీళ్ళు జిల్లాలో ఎవరికి కూడా గతంలో ఎప్పుడూ పరిచయస్తులు కాదు కాబట్టి జిల్లా ప్రజలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొందని జిల్లా ప్రజల్లో వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ 2 వ్యక్తుల పైన కూడా లోకల్లో పరిచయం లేదని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా తీన్మార్ మల్లన్నకి జిల్లాలో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా ప్రజలు భావిస్తున్నారు. ఇక్కడ మనకి బీజేపీ జిల్లా. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్.